హాయ్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డాక్టర్ దివ్య, మీ ఇన్సూరెన్స్ డాక్టర్. ఈరోజు ఏం చెప్తుంది, ఈరోజు మనం కంపెనీస్ ఇచ్చే ఇన్సూరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి అంటే గ్రూప్ ఇన్సూరెన్సెస్, కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ రెండు ఉంటాయి. అసలు మనం యూజ్ చేసుకుంటున్నామా లేదా ఈ గ్రూప్ ఇన్సూరెన్సెస్, కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ అంటే ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనేవి కార్పొరేట్ ఇన్సూరెన్సెస్. అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేసే దాన్ని కార్పొరేట్ ఇన్సూరెన్స్ అంటాం. అండ్ ఇంకొకటి హండ్రెడ్స్ గ్రూప్, చాలా చిన్నది, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నది, దాన్ని గ్రూప్ ఇన్సూరెన్సెస్ అంటాము. ఈ గ్రూప్, ఈ కార్పొరేట్స్ కలిపి హెల్త్ ఇన్సూరెన్స్లో మనం అసలు ఉపయోగించుకుంటున్నామా లేదా, వాటిలో అసలు మనకు ఉందా లేదా. కార్పొరేట్ వాళ్ళకైతే కనుక డెఫినెట్గా అవేర్నెస్ ఉంటుంది. బట్ గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి అవేర్నెస్ ఉందా లేదా. సో ఉంటే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఈరోజు కొన్ని టిప్స్ చెప్తాను మీకు. సో ఎట్లాంటివి కవర్ అవుతాయి మేడం ఇట్లాంటి ఇన్సూరెన్సెస్ అంటే, ఎవరెవరు ఉండొచ్చు, అవన్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. గ్రూప్ ఇన్సూరెన్సెస్, కార్పొరేట్ ఇన్సూరెన్సెస్, వీళ్ళకి ప్రీమియం అంటే డబ్బులు ఎవరు కడతారు, కంపెనీయే పే చేస్తుందండి మీ పేరు మీద. కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ వల్ల, గ్రూప్ ఇన్సూరెన్సెస్ వల్ల లాభాలు చాలా ఎక్కువ ఉంటాయండి. కొంచెం రెండే మైనస్లు ఉంటాయి, లాస్ట్లో చెప్తాను మైనస్ల గురించి. ప్లస్లు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే మీకు ఇంతకు ముందు కనుక షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, సీకేడీ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీరు కీమోస్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మీరు ఆల్రెడీ ఉన్నా, అయితే మీ డిపెండెంట్స్ అంటే అమ్మ, నాన్న, మదర్ ఇన్ లా, చిల్డ్రన్, ఇలా ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా సరే వాళ్ళు డజన్ బోదర్, వాళ్ళు ఇస్తారు తప్పకుండా. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అన్నిటికీ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇస్తారు. సో దీంట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేది మనకి ప్లస్. కానీ కంపేర్ టు రీటైల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కార్పొరేట్లో అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆర్ కవర్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయండి కార్పొరేట్ ఇన్సూరెన్సెస్లో. మనకి రీటైల్తో కంపేర్ చేస్తే రీటైల్లో చాలా తక్కువ ఉంటాయి మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి. బట్ కార్పొరేట్లో వచ్చి 50K నుంచి 1 lakh వరకు ఇస్తారు. అండ్ అబోవ్ కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్లో అయితే. మెటర్నిటీ బెనిఫిట్తో పాటు న్యూ బోర్న్ బేబీస్ కూడా కవర్ అవుతుంది ఇమీడియట్గానే. సో ఇదొక బెనిఫిట్ దాంట్లో. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి ఓపీడీ అండి. ఓపీడీ అంటే ఏంటి, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మనం డాక్టర్ని వెళ్ళి కలిసినప్పుడు కొంత అమౌంట్ వరకు కంపెనీయే పెట్టుకుంటుంది. అంటే ఇంత లిమిట్, ఒక 5,000 వరకు ఇస్తాము, ఒక 10,000 వరకు ఇస్తాము. ఇంకో బెనిఫిట్ వచ్చి మనకి ఇన్ఫర్టిలిటీ. ఈ మధ్యన ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా అన్ని కార్పొరేట్స్ పే చేస్తున్నాయి. వెన్ కంపేర్ టు రీటైల్, ఇన్ఫర్టిలిటీ అనేది కూడా మనం కొంత క్యాపింగ్ వరకు, అంటే కొంత లిమిట్ అనేది ఉంటుంది. అండ్ సర్జరీస్, ఆల్ కైండ్ ఆఫ్ సర్జరీస్, ఏవైనా మెడికల్ ఒపీనియన్ ఉంది డెఫినెట్గా సర్జరీస్ పే చేస్తాయి. అంటే చెయ్యాల్సిందే అంటే కనుక డెఫినెట్గా కంపెనీస్, కార్పొరేట్ ఇన్సూరెన్స్ అయినా గ్రూప్ ఇన్సూరెన్స్ అయినా మనకి సర్జరీస్ అనేవి పే చేస్తారు, ఎంత అమౌంట్ అయితే. అండ్ డే కేర్ ప్రొసీజర్స్ అంటే డయాలసిస్, కీమోథెరపీస్, డేలో ఒకసారి అడ్మిట్ అయ్యి వెంటనే డిశ్చార్జ్ అయిపోయి, అంటే ఒక యాప్సెస్ వచ్చింది దాన్ని కూడా మనం రిమూవ్ చేసేసి వెంటనే పంపించేస్తారు డే కేర్లో. సో అట్లాంటి డే కేర్ ప్రొసీజర్స్, లిస్టెడ్ డే కేర్ అని ఉంటాయి. ఏమేమి ప్రొసీజర్స్ అవుతున్నాయి ఏంటి అనేది మీరు మీ కంపెనీలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్ఆర్స్ ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళని మీరు అడిగితే ఆ లిస్ట్ ఇస్తారు. సో ఆ లిస్ట్లో ఉన్న డే కేర్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మీకు పే చేస్తాయి కంపెనీ అనేవి. సో ఇదొక ప్లస్. అండ్ ఇయర్లీ హెల్త్ చెకప్స్ ఉంటాయండి. ఇయర్లీ హెల్త్ చెకప్స్ అంటే ఒక 2,000, ఒక 3,000, కొన్ని అయితే 10,000 వరకు కూడా హెల్త్ చెకప్స్ అంటే ల్యాబ్ టెస్ట్ల వరకు కూడా కొన్ని ఇయర్లీ వన్స్ పే చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్. సో ఆ బెనిఫిట్ మీరు మిస్ అవుతున్నారేమో చూసుకోండి. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మీరు మిస్ కాకూడదు, ఇది పే చేయదేమో అని అనుకోకూడదు కంపెనీ. తప్పకుండా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మోస్ట్లీ మనం స్కిప్ అయ్యేది ఎక్కడంటే రెండిట్లోనూ ఓపీడీ కవరేజ్ అండ్ హెల్త్ చెకప్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. ఇయర్లీ బేసిక్ కాబట్టి, అది ఇయర్లీ బేసిక్ ఒకవేళ ఉంటే డెఫినెట్గా మన పాలసీ ఇయర్ టు ఇయర్ మళ్ళీ చేంజ్ అయ్యే లోపల ఇయర్లో మనం చేంజ్ చేసుకోవాలండి. సో అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ఇప్పుడు సర్జరీ ముందు అడ్మిట్ అవుతాం కదా, అప్పుడు కొన్ని టెస్టులు చేస్తారు. అవి కూడా మనం సర్జరీ అయిన తర్వాత కానీ మనం ప్రీ పోస్ట్ బిల్స్ అని ఉంటాయి. ప్రీ అంటే ముందు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వక ముందు, ఓకే. పోస్ట్ అంటే డిశ్చార్జ్ తర్వాత.
పోస్ట్ హాస్పిటలైజేషన్ కొంత లిమిట్ ఉంటుందన్నమాట. 30 డేస్, 60 డేస్, 90 డేస్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బిల్స్ అనేవి డెఫినెట్గా కవర్ అవుతూ ఉంటాయి. ఇది ఒక బెనిఫిట్. సో ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్లో రెండు డ్రాబ్యాక్స్ నాకు గమనించినంత వరకు. ప్లస్లు చాలా ఉండొచ్చు. డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఈ డ్రాబ్యాక్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి ఇంకెక్కడ కవర్ అవుతాయంటే రీటైల్లో కవర్ అవుతాయి. అంటే రీటైల్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ 2 డిసడ్వాంటేజెస్ అంటే, ఇక్కడ ప్రీమియమ్స్ కంపెనీ పే చేస్తుంది కాబట్టి సమ్ ఇన్ష్యూర్డ్ మీకు వచ్చే అమౌంట్ 4 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు, 5 lakhs ఇది లిమిటెడ్ ఉంటుంది. ఇంతకు మించి మనకు పెరగదు. కంపెనీ అంతే ఇస్తుంది మనకి. దీన్ని మనం పెంచుకోవాలంటే కొన్ని కంపెనీస్ వరకే ఉంటుంది లెవెల్ బట్టి. లైక్ మీరు ఎంట్రీ లెవెలా లేకపోతే మిడ్ లెవెలా, మీ జాబ్ పెద్దదైతే కనుక దాంట్లో డెసిగ్నేషన్ పెద్దదైతే ఏమైనా పెంచుకునే అవకాశం ఏమైనా ఉంటుందేమో. కొన్ని లిమిటెడ్ కంపెనీస్కి మాత్రమే ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. సమ్ ఇన్ష్యూర్డ్ అనేది కొంచెం తక్కువలోనే దొరుకుతుంది కార్పొరేట్ ఇన్సూరెన్సెస్లో. అండ్ ఇంకొక డిసడ్వాంటేజెస్ వచ్చి, మీరు ఎప్పుడైతే కంపెనీ మారుతారో, మీరు ఒక 1 year 2 years ఈ కంపెనీలో పే చేశారు, ఈ కంపెనీ మీకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో సడన్గా మీరు జాబ్ చేంజ్ అయ్యారు, అక్కడ ఆ ఇన్సూరెన్సెస్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది మంచి కంపెనీలోకి మీరు వెళ్ళుంటే. బట్ అలా కాకుండా మీరు జాబే క్విట్ చేసేసారనుకో, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీకు ఇంకా ఉండదు. బెనిఫిట్ అనేది కంపెనీ నుంచి కంపెనీ మిమ్మల్ని తీసేసినా, మీరు కంపెనీ నుంచి బయటకు వచ్చేసినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ రోజుతో ఆగిపోతుంది, యాక్టివ్లో ఉండదు. సో ఈ 2 డ్రాబ్యాక్స్ మాత్రం కార్పొరేట్ ఇన్సూరెన్స్లో నాకు తెలిసినంత వరకు ఈ 2 ఉన్నాయండి.